హాయ్, కేరళ రెసిపీ అయిన పుట్టు ఎలా చేసేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకుని దాంట్లో కొంచెం పుట్టు పౌడర్, అలాగే కొంచెం సాల్ట్, కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. పుట్టు పౌడర్లో చాలా రకాలు ఉంటాయన్నమాట. లైక్ వీట్ పుట్టు పౌడర్, రైస్ పుట్టు పౌడర్, రాగి పుట్టు పౌడర్. ఇది వచ్చేసి రాగి పుట్టు పౌడర్. ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కలుపుకోవాలి. తర్వాత ఇది పుట్టు మేకర్. కింద దాంట్లో వాటర్ పోసుకుని అది బాయిల్ అవుతూ ఉండాలి. ఈ పై కంటైనర్లో కొంచెం పచ్చి కొబ్బరి పొడి వేసుకుని, ఇది రైస్ పుట్టు పౌడర్ అనమాట. సేమ్ రాగి పుట్టు పౌడర్ ఎలా కలుపుకున్నామో ఇది అలాగే కలుపుకొని దీన్ని హాఫ్ వరకు మనం పెట్టుకోవచ్చు. తర్వాత రాగి పుట్టు పౌడర్ కూడా మిగతా హాఫ్ ఫుల్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇది స్టవ్ మీద పెట్టి ఒక 15 మినిట్స్ పాటు స్లోలో బాయిల్ అవనివ్వాలి. కేరళలో ఇది చాలా రెగ్యులర్గా తింటారు. మీరు ఎవరైనా టేస్ట్ చేస్తుంటే నాకు కామెంట్స్ చేసేయండి. నెక్స్ట్ పుట్టులోకి శనగల కూర చేసుకుంటారు. అది కేరళలో అయితే కడల్ కర్రీ అని అంటారనమాట. ఇది ఎలా చేయాలో నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. చూడండి ఎంతో సాఫ్ట్గా, ఎంత బాగుందో. తినడానికి కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.